చారిత్రక ఆధ్యాత్మిక ప్రాంతాలకు కేంద్ర బిందువు ఉత్తరప్రదేశ్. హిందూ, బౌద్ధ, జైన మతాల వికాసంలో ఈ రాష్ట్రానికి కీలక పాత్రనే చెప్పాలి. రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో పరిడవిల్లిన ప్రాంతం ఉత్తరప్రదేశ్. దీనిలోనూ ప్రముఖ పాత్ర అలహాబాద్ నగరానిదే. త్రివేణి సంగమంగా దేశ రాజకీయాలను శాసించిన నెహ్రూ, గాంధీ కుటుంబ పుట్టినిల్లుగా, ప్రముఖ విద్యా కేంద్రంగా చరిత్రలో నిలిచిపోయిన అలహాబాద్ నగర విశేషాలపై ఈ వారం జర్నీ. దేశంలోనే రెండో అతి ప్రాచీన నగరం ప్రయాగ. ఆధ్యాత్మిక కేంద్రం, ప్రకృతి మలిచిన సుందర కావ్యం. హిమాలయాల మీద నుంచి వలస వచ్చే దట్టమైన పొగమంచుతో ఇక్కడ ఉదయాలు అద్భుతాన్ని ఆవిష్కరిస్తాయి. దీనికి గంగా నదీ ప్రవాహ సౌందర్యం కూడా జతకలుస్తుంది. దేశంలోనే రెండవ అతి ప్రాచీన నగరం అలహాబాద్. హైందవ సమాజ పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటి. గంగా, యమున, సరస్వతి నదుల సంగమ స్థానం. పౌరాణిక, చారిత్రక వైశిష్ట్యంతో ఈ నగరి గుబాళిస్తుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నో నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలహాబాద్ నగరం. ఈ హైందవ పుణ్యక్షేత్రాన్ని ప్రాచీన కాలంలో ప్రయాగ అని పిలిచేవారు. సంస్కృతంలో ప్రయాగ అంటే యోగాలకు అనువైన భూమి అని అర్థం. బ్రహ్మ ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత మొదటి యాగాన్ని ప్రయాగలో చేశాడని హిందువుల నమ్మకం. 16వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి అక్బర్ ఈ నగరాన్ని పునర్నిర్మించి ఇలాహాబాద్ అనే పేరు స్థిరం చేశారు. అరబిక్ భాషలో ఇలాహ్ అంటే దేవుడని, ఆబాద్ అనగా ఆవాసమని అర్థం. అంటే దేవుడు నివసించే ప్రాంతం అన్నమాట. ఇలాహాబాద్ వాడుకలో అలహాబాద్గా మారింది. జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే కాశీ నగరానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ప్రయాగ. దేశంలోని 4 పవిత్ర పుణ్యక్షేత్రాల్లో 12 ఏళ్లకు ఒకసారి మహాకుంభమేళ నిర్వహిస్తారు. వాటిలో అలహాబాద్ ఒకటి. మిగిలినవి ఉత్తరాంచల్లోని హరిద్వార్, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని, మహారాష్ట్రలోని నాసిక్. దేశ విదేశాల నుంచి లక్షలాది మంది సాధువులు, భక్తులు, దిగంబరులు వస్తారు. వచ్చే ఏడాదికి 12 ఏళ్లు పూర్తవుతుంది. అంటే మహాకుంభమేళ జరిగే అద్భుత సమయం ఆసన్నమైందన్నమాట.
కాకుండా ప్రయాగలో ఏటా మాఘమేళాను నిర్వహిస్తారు. ఈ సమయంలో గంగానదిలో స్నానం చేయటం అత్యంత పవిత్ర కార్యంగా భావిస్తారు. కాశీ నుంచి గంగా ప్రవాహం ప్రయాగ మీదుగా బంగ్లాదేశ్ వరకు సాగిపోతుంది. ఆనక బంగాళాఖాతంలో విలీనమవుతుంది. ఇక్కడ యమున, సరస్వతి నదులు జత కలుస్తాయి. మనం ఇప్పుడు గంగా నది ఒడ్డు నుంచి సంగమం వరకు వెళ్తున్నాం. త్రివేణి సంగమం వెళ్ళడానికి ఇక్కడ నుంచి ప్రత్యేకమైన బోట్లు ఉంటాయి. శీతాకాలంలో దట్టమైన పొగమంచుతో గంగా నది మరింత అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఒడ్డు నుంచి ఉత్కంఠగా ఎదురు చూసే సంగమం వైపు బయలుదేరాం. గంగా, యమున, సరస్వతి నదుల కలయిక కావడంతో దీన్నే త్రివేణి సంగమం అంటారు. అయితే ఇక్కడ పైకి గంగా, యమున నదులే కనిపిస్తాయి. సరస్వతి నది భూ అంతర్భాగం నుంచి ప్రవహిస్తుంటుంది. ఈ దారి పొడవునా విదేశాల నుంచి వచ్చిన వలస పక్షుల కోలాహలం మరింత ఉత్సాహభరితంగా అనిపిస్తుంది. శ్వేతవర్ణంలో మెరిసిపోయే ఈ పక్షుల గుంపుకు గంగపై కాసిన్ని గింజలు చల్లితే చాలు, ఇవన్నీ పువ్వులై వాలిపోతాయి, ఫోటోలకు పోజులిస్తాయి. ఏటా శీతాకాలంలో ఈ పక్షులు పుట్టింటికి వచ్చినట్లు ప్రయాగకు వలస వస్తాయి. 6 నెలల తర్వాత ఎండలు ముదిరితే పిల్లా పాపలతో తిరుగు ప్రయాణం కడతాయి. ఇప్పుడు మనం సంగమ ప్రాంతానికి వచ్చేశాం. గంగా, యమునా నదులు సంగమించే అద్భుతమైన పవిత్రమైన ప్రాంతం ఇది. గంగాజలం తెల్లగాను, యమునా నీళ్లు ఆకుపచ్చగాను, ఈ విలీనం చాలా స్పష్టంగా కళ్ళకు కడుతుంది. ఇంతటితో యమున తన అస్తిత్వాన్ని గంగా నదిలో విలీనం చేసి ముందు ముందు గంగగానే పిలువబడుతుంది. త్రివేణి సంగమ స్థానంలో పుణ్యస్నానం ఆచరించటానికి దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. ఇక్కడ స్నానం చేస్తే సకల పాపాలు హరించుకుపోతాయని విశ్వసిస్తారు. దీన్నే ప్రయాగ స్నానం అంటారు. నది మధ్యలో స్నానాలు చేయటానికి అనువుగా ఏర్పాట్లు ఉంటాయి. పూజలు నిర్వహించటానికి సదుపాయం ఉంటుంది. గంగా, యమున నదుల సంగమం చూడటం ఆనందానుభూతి. 2 నదులు కలగలిసి ఒకటై ముందుకు సాగిపోతాయి. ఉరుకులు పరుగులతో పరిగెడుతుంటే వాటిని పొందిగ్గా పొదిగి పట్టుకోవాలనిపిస్తుంది. అనుభూతుల్ని మూటకట్టుకుని సన్నిహితులకు చూపాలనిపిస్తుంది. ఇక్కడి నుంచే గంగాజలాన్ని పట్టి పవిత్రంగా ఇళ్లకు పట్టుకు వెళతారు భక్తులు. పువ్వులు,
పసుపు కుంకుమను గంగమ్మ తల్లికి సమర్పించటం శుభసూచకంగా భావిస్తారు. అందుకే ఒడ్డు పొడవున వీటిని అమ్ముతుంటారు. ఒక్కొక్క పువ్వు గిన్నె 10 రూపాయలు. వీటిని కొని నీళ్లలో జారవిడుస్తారు. గంగా హారతి ఇక్కడ కూడా ఇస్తుంటారు. కానీ కాశీనగరంలో ఇచ్చినంత ప్రత్యేకత ఇక్కడ ఉండదు.